హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో అతి త్వరలోనే మనకు 2571 గురుకుల పోస్టులకు నోటిఫికేషన్లు అయితే వెలువడనున్నాయి. బోధనేతర సిబ్బందికి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు పూర్వం మనకు అనుమతించిన పోస్టులు 667 అయితే ఉన్నాయి. 2019-20లో మనకు భర్తీ చేయన పోస్టుల సంఖ్య చూసినట్లయితే 1904 అయితే ఉండడం జరిగింది. సో ఈ అన్ని వేకెన్సీస్ కలుపుకుంటే మనకు 2571 అనమాట. వీటిలో మనకు ప్రిన్సిపల్ పోస్టులు చూస్తే 18 ఉన్నాయి. లైబ్రరీకి సంబంధించి 148, పీడీకి సంబంధించి 206, మెస్ మేనేజర్ 15, స్టాఫ్ నర్స్ 31, కేర్ బేకర్ 15, ల్యాబ్ అసిస్టెంట్ 62, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 31, అసిస్టెంట్ లైబ్రరీ 23, జూనియర్ అసిస్టెంట్ కమ్ డిఈఓ 30, స్టోర్ కీపర్ 15, క్రాఫ్ట్ టీచర్ 10, ఆర్ట్ టీచర్ 5, మ్యూజికల్ టీచర్ పోస్టులు 5, స్టాఫ్ నర్స్ 12, పీఈటీ 25 పోస్టులతో రాష్ట్రపతి ఉత్తర్వులకు పూర్వం మనకు 667కి సంబంధించి ఉత్తర్వులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తే 2019-20కి ప్రిన్సిపల్ పోస్టులు 119, టీజీటీ 1071, పీఈటీలు 119, లైబ్రరీకి సంబంధించి మనం చూస్తే 119, క్రాఫ్ట్ ఆర్ట్ మ్యూజిక్ టీచర్స్ సంబంధించి 119, స్టాఫ్ నర్స్ 119, సీనియర్ అసిస్టెంట్ 119, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టులు 119 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకు 2571 బోధనేతర సిబ్బందికి సంబంధించి అతి త్వరలోని సంక్షేమ గురుకులాల్లో వివిధ కేటగిరీకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మనకు జిల్లాల వారీగా, జోన్ల వారీగా, మల్టీ జోన్ల పరిధి ఆధారంగా మనకు పోస్టుల సంఖ్య అయితే ఖరారు చేస్తారు. కేటగిరీ వారీగా కూడా మనకు జాబితా అనేది రూపొందించాల్సిన అవసరం అయితే ఉంది. రోస్టర్ పాయింట్ కూడా మనకు మారే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. ఓకే, తెలంగాణలో ఈ పోస్టులకు సంబంధించి అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా తెలంగాణకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినా సరే మీకు అందిస్తూ ఉంటాను. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీకు అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.